సో ఇంకా గారో అయితే కింగ్ ద రిప్పర్ ని ఓడించేసాక టేరియోని పిలుచుకోవడానికి వచ్చింటాడు కదా. సో టేరియో అయితే అయినా ఇక్కడ నేనున్నానన్న విషయం మీకెలా తెలిసింది అని అడుగుతాడు. దానికి గారో నేను ఒక మాన్స్టర్ అన్న విషయం మర్చిపోయావా అని అంటాడు. ఇంకా అప్పుడే ఓ 2 మాన్స్టర్స్ గారో పైన దాడి చేయడానికి వస్తాయి. అప్పుడు గారో అయితే నేను చిన్నప్పుడు పాలు తాగానో లేదో తెలియదులే గానీ ఇప్పుడు వీళ్ళ రక్తాన్ని తాగుతానేమో అని చెప్పి వాటిని అక్కడే చంపేస్తాడు. అంటూ అక్కడి నుంచి పరిగెడుతూ తొందరగా వెళ్ళిపోదాం అని చెప్తాడు. అంటే టేరియో అయితే అంత ఫాస్ట్ గా పరిగెడితే ఎలా నేను ఫాలో కాలేకపోతున్నా అని చెప్తాడు. దానికి గారో అయితే ఏం చేయలేం, ఇప్పుడు తొందరగా వెళ్లాల్సిందే, ఒకే చోటు ఉంటే మాన్స్టర్స్ ఎక్కువగా వచ్చేస్తాయి, సో తొందరగా వెళ్ళాలి. అండ్ అవి కూడా ఇప్పుడు కొంచెం బిజీ కాబట్టి మనకు కూడా ఎస్కేప్ అయ్యేందుకు ఈజీగానే ఉంటుంది అని చెప్తాడు. ఇంకా టేరియో అయితే సడన్ గా ఒక చోట ఆగిపోయి ఏడవడం మొదలు పెడతాడు. ఎందుకంటే తనతో పాటు ఇంకో పిల్లాడు ఉన్నాడు కదా, సో అతన్ని కాపాడ్డా అని అడుగుతాడు. దానికి గారో అయితే నేనేమి హీరోనా కాదు, అండ్ అదే కాకుండా నేను నిన్ను రక్షించడానికి ఇక్కడికి రాలేదు అని చెప్తుంటాడు. అప్పుడే టేరియో వెనకాల ఒక పెద్ద మాన్స్టర్ అయితే వచ్చేస్తుంది. అండ్ అది చూడడానికి కుక్కలాగా ఉంటుంది, దాని పేరే పోచి. సో ఇంకా అప్పుడు గారో అయితే నువ్వు సౌండ్స్ చేయకోకుండా నిదానంగా ఇటువైపు వచ్చేసే అని చెప్పేసరికి టేరియో కూడా అలానే చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరికి ఫుల్ గా భయం వేసేస్తుంటుంది. గారోకి కూడా దాంతో ఫైట్ చేయాలని ఉండదు, అందుకని వాళ్ళిద్దరు నిదానంగా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. అండ్ ఆ మాన్స్టర్ కూడా వీళ్ళేమి పెంట చేయకపోతే వాళ్ళపైన అస్సలు దాడి చేయదు. ఇంకా వాళ్ళ వెనకాల చూస్తేనేమో సడన్ గా ఓ 3 మాన్స్టర్స్ వచ్చేస్తాయి. అవే సూపర్ మౌత్, షవర్ హెడ్ అండ్ యూనిహార్న్. సో గారో హ్యూమన్ సైడ్ చూసి తీసుకున్నందుకు అవి కూడా గారో పైన దాడి చేయడానికి వస్తాయి. కానీ గారో అయితే షవర్ హెడ్ తల పైన గట్టిగా కొడతాడు అండ్ సూపర్ మౌస్ చేతిని విరిచేస్తాడు. అండ్ ఇదంతా చూసిన టేరియో అయితే మీరు ముందు కంటే చాలా పవర్ఫుల్ అయ్యారు అని అంటాడు. అంత అటాక్ చేసినా గానీ ఆ మాన్స్టర్స్ కి ఏమీ అయ్యి ఉండవు, ఎందుకంటే అవి డీమన్ లెవెల్ మాన్స్టర్స్ కాబట్టి. అందుకని గారో అయితే నేను డ్రాగన్ లెవెల్ థ్రెట్ మాన్స్టర్ ని అని అటాక్ చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడే సూపర్ మౌస్ అయినా డ్రాగన్ లెవెల్ అనేది మాన్స్టర్ అసోసియేషన్ లో ఉండే హయ్యర్ లెవెల్స్ కి మాత్రమే, నీలాంటి పిల్ల బచ్చాలకి కాదు అని చెప్తుంది. ఇంకా యూనిహార్న్ కూడా ఇమీడియట్ గా గారో పైన దాడి చేయడానికి వచ్చేస్తుంది. కానీ గారో దానిపైన గట్టిగా కొట్టేసరికి అది వెళ్ళి మీద పడేసరికి ఆ పోచి అయితే యూనిహార్న్ ని ముక్కలుకి చేస్తుంది. అంటూ ఒక హార్న్ అయితే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుంది అనుకుంటా, అందువల్లే అది గారో దగ్గర వచ్చి పడుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి పోచి వస్తున్నప్పుడు సూపర్ మౌస్ అయితే నువ్వు ఒక హై ర్యాంకర్ ని గెలికావు అని చెప్తుంది. ఇంకా వచ్చి రాగానే పోచి అయితే ఒక పవర్ఫుల్ బ్లాస్ట్ ని చేసేసరికి ఆ 2 మాన్స్టర్స్ అక్కడే చేస్తాయి. ఇంకా గారో అయితే టేరియోని పట్టుకొని అక్కడి నుంచి పరిగెడతాడు. ఇంకా ఆ సౌండ్ ఎంతలా ఉంటుందంటే సైటమాకి కూడా వినిపిస్తుంది. తనకేదో అర్త్క్వేక్ వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ తను కామిక్ బుక్ ని చదువుకొని ఉంటాడు. అండ్ ఆ బుక్ ని ముగించేదాకా కనీసం అడుగు బయట కూడా పెట్టడు. ఇంకోవైపు ఆ పోచి అయితే చుట్టుపక్కల చాలానే నాశనం చేస్తుంటుంది. అంటే గారో అయితే హై ర్యాంకింగ్ మాన్స్టర్ పవర్ ఇలా ఉంటుందన్నమాట. అంటే నేను దీంతో ఒంటరిగానే డీల్ చేస్తా, సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వుంటే నేను కూడా చనిపోయే ఛాన్స్ ఉంది, సరిగ్గా ఫైట్ కూడా చేయలేను అని చెప్తాడు. అందుకని టేరియో ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పోచి అయితే ఇంకో పవర్ఫుల్ బ్లాస్ట్ చేయడానికి సిద్ధమవుతుంటుంది. గారో అప్పుడే వెళ్లి దానిపైన దాడి చేస్తాడు, ఎందుకంటే మొత్తం ఫోకస్ తన పైన ఉండాలని. అండ్ పోచి అయితే ఇమీడియట్ గానే అటాక్ చేస్తుంది. అంటే ఆ అటాక్ వల్ల గారో చనిపోతానేమో అని అనుకుంటాడు. యాక్చువల్లీ గారో ఏంటంటే ఈ మాన్స్టర్ ఉంది కదా, ఈ రేంజ్ పవర్ఫుల్ హీరోస్ తో ఫైట్ చేయాలనుకున్నాడే తప్ప డైరెక్ట్ గా మాన్స్టర్స్ తో ఫైట్ చేయాలని అనుకోలేదు. అంటే కొంపదీసి ఇక్కడ చస్తానేమో అని కూడా అనుకుంటాడు. అప్పుడే తన చిన్నప్పుడు జరిగిండే సంఘటనలు కొన్ని ఫ్లాష్ కట్స్ లాగా వస్తాయి. అంటే యాక్చువల్లీ గారో ఇంకా బతికే ఉంటాడు, కానీ ఫుల్ గా గాయాలయ్యి ఉంటాయి. ఇంకా అలానే పోచి మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తుంటుంది, కానీ గారో ఎలాగోలాగా ఎస్కేప్ అవుతుంటాడు. ఇంకా పైనుండే బిల్డింగ్స్ నాశనం అయిపోతుంటాయి. అంటే సైటమా అయితే అవేవి పట్టించుకోకుండా అలానే బుక్ చదువుతుంటాడు. ఇంకా గారో అయితే చాలా స్పీడ్ గా వెళ్లి పోచి మొహం దగ్గర గట్టిగా గుద్దుతాడు, అయినా గానీ దానికి ఏం కాదు. మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ గారో పైన బ్లాస్ట్ చేసి అటాక్ చేస్తుంది. అందువల్ల గారో ఆ అసోసియేషన్ బిల్డింగ్ లో ఉండే లోవెస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి పడతాడు. అండ్ అక్కడే గీరో కూడా ఉంటుంది. సో అది గారో సత్తాన్ని చూసి గారో మీద పడుండే బ్లాక్స్ అన్నిటిని తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేసి పక్కకేస్తుంది. అండ్ గారో అయితే కోపంగా అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే మాన్స్టర్స్ ని నా మీద అటాక్ చేయడానికి పంపిస్తావు అని చెప్తాడు. కానీ సడన్ గా మనోడు కదలలేకపోతాడు. అండ్ ఇది చేసింది ఆబ్వియస్లీ గీరోనే, అంటే అది థ్రెట్ లెవెల్ డ్రాగన్ అన్నమాట. అండ్ ఇంకా గీరో అయితే సరే ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందాం అని చెప్తుంది. ఇంకోవైపు సైటమా కాస్ట్యూమ్ వేసుకొని బ్రష్ చేస్తుంటాడు, పాపం బుద్ధిమంతుడు. అండ్ ఆ తర్వాత బయట ఏం జరుగుతుందా అని చూడడానికి వెళ్తాడు. ఇంకా గీరో అయితే గారోకి నువ్వు ఇంకా సగం మాన్స్టర్ అయ్యావు, నువ్వు ఇంకా చాలా పవర్ఫుల్ అవ్వాలి, లైక్ నెంబర్ 1 మాన్స్టర్ లాగా అవ్వాలి. అంటే నిన్ను పవర్ఫుల్ చేసేందుకు నేను సాయశక్తిలా ప్రయత్నిస్తా అని చెప్పేసరికి గారో అయితే టెలికనెసిస్ పవర్స్ ఏమైనా నేర్పిస్తావా అని అడుగుతాడు. దానికి గీరో లేదు నువ్వు పవర్ఫుల్ మాన్స్టర్ అయ్యేందుకు సీక్రెట్ చెప్తా, అండ్ అది కూడా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎప్పుడైతే చావుకి దగ్గరగా చాలా సార్లు వెళ్లి రావాలి, అప్పుడే నీ మైండ్ పైన బాడీ పైన చాలా స్ట్రెయిన్ పడుతుంది. ఇది వినడానికి చాలా సింపుల్ గానే అనిపించచ్చు, కానీ చాలా మంది అయితే చనిపోయారు కూడా, అది కూడా మైండ్ లో పెట్టుకో. అండ్ ఆబ్వియస్లీ ఈ ప్రాసెస్ ని నేను చాలా సార్లే చేశాను, అండ్ సక్సెస్ రేట్ కంటే ఫెయిల్యూర్ రేటే ఎక్కువ. అదే కాకుండా ఈ మధ్య అందరూ మాన్స్టర్స్ అయిపోతున్నాయి, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్స్ పైన డిపెండ్
ఉండే ఉంటుంది. కొన్నిటికైతే అసలు గ్రోత్ అనేది ఉండదు. వాళ్ళ లిమిట్స్ ని బ్రేక్ చేయలేకపోతారు. అండ్ ఆ లిమిట్ ని ఎలా బ్రేక్ చేయాలో నాకు కూడా సరిగ్గా తెలియదు. అందువల్ల నేను చాలా మెథడ్స్ ని ట్రై చేశాను. లైక్ బ్రీడింగ్ గానీ, ఒక మాన్స్టర్ ని ఇంకో మాన్స్టర్ కి తినిపించడం గానీ, బ్లడ్ ని ట్రాన్స్ఫర్ చేయడం గానీ, ఇలా మల్టిపుల్ వేస్ ని అయితే ట్రై చేశాక ఒక్క అటెంప్ట్ మాత్రమే సక్సెస్ అయింది. అదే ఇందాక నేను చెప్పా కదా, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని. అండ్ అందులో భాగంగానే క్రియేట్ అయ్యే పవర్ఫుల్ మాన్స్టరే కింగ్ ఒరోచి. సో తనకంటే నీకు కొంచెం పొటెన్షియల్ ఎక్కువగానే ఉంది. అందువల్ల ఈ మధ్య నీ పవర్స్ కూడా పెరుగుతున్నాయి. సో నాతో చేతులు కలుపు, కలిసి మనం ఈ ప్రపంచాన్ని ఏలుదాము, హీరోస్ అందరినీ చంపేద్దాం అని చెప్తుంది. కానీ గారవ్ అయితే దానికి అస్సలు ఒప్పుకోడు. మీలాంటి వాళ్ళతో చేతులు కలపను, మీలాగా ఫుల్ టాప్ లో కూర్చుండే వాళ్ళని కూడా కిందికి లాగాలనే అనుకుంటా అని చెప్తాడు. దానికి గీరో సర్లే ఏదో ఒకటి అయినా ఫస్ట్ నువ్వు నా సైకిక్ పవర్ కంట్రోల్ లో నుంచి బయటికి రావాలి కదా. ఇది టార్నడో అండ్ బ్లిజర్డ్ పవర్స్ కంటే ఇంకా చాలా పవర్ఫుల్ ఉంది అని చెప్తుంది. కానీ గారో అయితే దాన్ని కూడా స్లోగా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు గీరో అయితే నువ్వు ఇలా చాలా ఫాస్ట్ గా అడాప్ట్ అవ్వడం నాకు నచ్చింది, అయినా తినకి నొప్పితో నేర్పించడమే చాలా బెటర్ ఏమో అని అనుకుంటుంది. అందువల్ల రాళ్లతో అటాక్ చేస్తుంది. కానీ గారో అయితే తన పవర్ ని యూజ్ చేసి వాటిని పీసులు చేస్తాడు. సో గారో అయితే నవ్వుతూ, నువ్వు ఈ మాన్స్టర్ అసోసియేషన్ కి లీడర్ వా, నీకే సిగ్గుచేటుగా లేదు, అయినా జస్ట్ ఒక్కదాన్ని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతావేమో, అందుకని నీ పవర్స్ ని యూజ్ చేసి రాళ్ళని విసిరిన నా మీద ఫుల్ కంట్రోల్ ని కోల్పోయావు. అయినా నువ్వు నాకేమి ట్రైనింగ్ ఇస్తావులే, నువ్వు ఎలాగో లీడర్ కాబట్టి నిన్ను ముగించేస్తే మాన్స్టర్ అసోసియేషన్ చల్లా చెదరలేకపోతుంది అని అంటాడు. అప్పుడు గీరో ఎలాగో హీరోస్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నేను నా ఎనర్జీని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి అని చెప్పి కింగ్ ఒరోచిని ఫైనల్ గా పిలుస్తుంది. ఇంకా సడన్ గా అప్పుడే ఒక చెయ్యి వచ్చి గారోని పట్టుకుండేస్తుంది. ఆ పట్టుకుంది ఎవరో కాదు, కింగ్ ఒరోచినే. ఇంకోవైపు సైటమా ఇంకా కామిక్ బుక్ నే చదువుతూ ఉంటాడు. అంటే చుట్టుపక్కల ఎన్ని సౌండ్స్ వచ్చినా గానీ అస్సలు పట్టించుకోడు. ఈ మాన్స్టర్ బాస్ అంతా జస్ట్ కామిక్ బుక్స్ లో మాత్రమే ఉంటాయని అనుకుంటాడు. అంటే సడన్ గా అప్పుడే తన వెనకాల 3 మాన్స్టర్స్ వచ్చేసరికి ఏమన్నా తిరిగి చూస్తాడు అంటే అది కూడా లేదు. అప్పుడే ఒక మాన్స్టర్ అయితే అటాక్ చేయడానికి వస్తుంది. కానీ సైటమా అయితే పంచుతో దాన్ని చంపేస్తాడు. ఇంకా మిగిలిన 2 మాన్స్టర్స్ అక్కడే ఉండిపోతాయి. ఇంకోవైపు గీరో అయితే ఒరోచికి గారోని అస్సలు చంపద్దు, తనని యూజ్ చేసుకుని నేను పని చేయాల్సి ఉంది అని చెప్పేసరికి ఒరోచి గారోని కింద పడేస్తాడు. అండ్ గారో అప్పుడే మెల్లిగా పైకి లేస్తాడు. ఇంకా ఒరోచి తన హార్న్స్ తో గారో పైన అటాక్ చేస్తాడు. అండ్ యాక్చువల్లీ ఒరోచి హ్యూమన్ నుంచి ఇలా మాన్స్టర్ గా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు ఫస్ట్ వచ్చింది ఈ కొమ్ములు. సో దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయగలుగుతాడు అని గీరో చెప్తాడు. ఇంకా గారోకి కూడా ఫుల్ గా గాయాలైపోయి ఉంటాయి కదా. సో అందుకని ఒక చోట కూర్చుండిపోయి ఉంటాడు. అయినా ఇంత జరిగినా గానీ నవ్వుతూ, నా బాడీ ఇంకా తట్టుకునే శక్తి ఉంది అని చెప్పేసరికి ఒరోచి మళ్ళీ తన కొమ్ములతో అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు గారో అయితే తన పవర్స్ ని యూజ్ చేసి అలానే ఆ కొమ్మల పైన స్పీడ్ గా వెళ్తాడు. అండ్ దారిలో ఏదైనా మాన్స్టర్ గానీ అడ్డుపడితే వాటిని అక్కడ చంపేస్తాడు. అండ్ ఇంతకు ముందు కంటే మనోడు చాలా స్పీడ్ అయ్యాడు, పవర్స్ కూడా పెరిగాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాడు. అండ్ ఒరోచి చేసే అటాక్స్ ని కూడా చాలా క్లియర్ గా చూడగలుగుతుంటాడు కాబట్టి దాని నుంచి ఎస్కేప్ అవుతుంటాడు. అండ్ ఛాన్స్ దొరికినప్పుడు సరిగ్గా దాని కంటి పైన దాడి చేయడానికి వెళ్తాడు. కానీ ఒరోచి సడన్ గా నోరు తెరుస్తుంది. అండ్ దాని నోట్ లోపల నుంచి ఒక పెద్ద మాన్స్టర్ బయటికి వస్తుండేసరికి గారో వెనక్కి వెళ్తాడు. అండ్ అలానే ఇంకా చాలా అటాచ్డ్ మాన్స్టర్స్ అయితే వచ్చి గారో పైన దాడి చేస్తాయి. కానీ గారోకి పెద్దగా ఏమీ కాదు. ఇంకా అప్పుడే ఒరోచి ఒక పవర్ఫుల్ పంచ్ చేయబోతాడు. కానీ గారో దాన్ని అడ్డుకుంటాడు. అయినా గానీ ఒరోచి గారోని దూరంగా విసిరేస్తాడు. అప్పుడు గీరో అయితే కనీసం ఇప్పుడైనా అర్థమైందా దీని పవర్స్ ఏంటో, ఓడిపోయిన ఒప్పుకోని అంటుంది. కానీ గారో అయితే జోకులేమాక ఒరోచి పవర్ఫుల్ మాన్స్టర్, అందులో డౌటే లేదు. కానీ మరి మాన్స్టర్ కింగ్ అంతా పిలిచేంత సీన్ అస్సలు లేదు. ఎందుకంటే తనని చూస్తే అస్సలు భయం వేయట్లేదు. నిజంగా భయం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. నేనంత పవర్ఫుల్ కాకపోయినా నా టెక్నిక్ తో ఓడిస్తా అని చెప్పి ఫైటింగ్ కి సిద్ధం అవుతాడు. అండ్ కింగ్ ఒరోచి కూడా అలానే సిద్ధంగా ఉంటుంది. అంటే నిజానికి ఒరోచి ఎవరి స్టైల్ నైనా కాపీ చేయగలదు, జస్ట్ ఒక్కసారి చూస్తే చాలు. అండ్ దానికి కూడా బ్రెయిన్ ఉంది అని గీరో కూడా చెప్తుంది. సో అప్పుడే కింగ్ ఒరోచి అయితే నువ్వు భయాన్ని ఫీల్ అవ్వాలని అనుకుంటున్నావు కదా, ఆ భయం ఎలా ఉంటుందో నేను చూపిస్తాలే అని చెప్తుంది. అప్పుడు గారో అయితే చాలా స్పీడ్ గా అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఒరోచి చాలా సునాయసంగా గారోని ఓడించేస్తాడు. అండ్ గీరో అయితే అప్పుడు నువ్వు నీ హ్యూమన్ సైడ్ ని వదిలిపెట్టలేకపోతున్నావు, అయినా ఏం పర్లేదులే, నేను నిన్ను బాగా బ్రెయిన్ వాష్ చేస్తాను. అండ్ ఎక్కువ ట్రంప్ కార్డ్స్ అయితే ఉంచుకోవడం మంచిది కాదు అని ఒరోచి వైపు చూసి చెప్తుంది. అండ్ ఈవెన్ ఎస్ క్లాస్ హీరోసే కాకుండా ఇంకొక ట్రంప్ కార్డ్ కూడా హీరో అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఉండే ఛాన్స్ ఉందేమో అని కూడా చెప్తుంది. ఇంకోవైపు కరెక్ట్ గా ట్రంప్ కార్డ్ ని చూపిస్తారు, ఐ మీన్ సైటమాని చూపిస్తారు. సైటమా అలా వెళ్తుండగా తనకి దారిలో ఎటువంటి సౌండ్స్ రావట్లేదేంటి, ఇంతసేపు వచ్చింది కదా అని అనుకుంటాడు. అప్పుడే తనకి ఒక మ్యాన్ హోల్ లాంటిది అనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుసు కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.